నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పుణ్యనది స్నానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలు, పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. శివపురాణం విద్యేశ్వర సంహితను ప్రమాణంగా తీసుకుంటే ఎవరైనా సరే స్వయంభూ దేవాలయాలు ఉన్న ఊరిలో నివసిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయాల్లో అనేక రకాలైన దేవాలయాలు ఉంటాయి. స్వయంభూ దేవాలయాలంటే భగవంతుడు తనకు తానుగా ఆవిర్భవించినటువంటి దేవాలయాన్ని స్వయంభూ దేవాలయం అంటారు. జీవితంలో వీలైనప్పుడల్లా స్వయంభూ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే పునర్జన్మ లేకుండా ఉండాలంటే స్వయంభూ దేవాలయం ఉన్నటువంటి గ్రామంలో కానీ పట్టణంలో కానీ నివాసం ఏర్పాటు చేసుకోవాలని శివపురాణం విద్యేశ్వర సంహితలో ప్రామాణికంగా చెప్పారు. ఏదైనా పుణ్యక్షేత్రంలో 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా సుప్రభాత సేవలో పాల్గొనటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలలో ఉన్నప్పుడు స్నానము, దానము, జపము ఈ 3 విధులు పాటించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పుణ్యనది స్నానాలు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఒక్కొక్క పుణ్యనదిలో స్నానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశిలో సంచారం చేసేటప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. అలా గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరితో పాటు గంగలో కూడా స్నానం చేస్తే పునర్జన్మ ఉండదని శివపురాణంలో చెప్పారు. అలాగే దేవగురువైన బృహస్పతి సింహరాశిలో సంచారం చేసేటప్పుడు అంటే గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు శోణభద్రా నదిలో స్నానం చేసినట్లయితే వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత వినాయకుడి అనుచరుల్లో ఒకరుగా జీవిస్తారని కూడా శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. అంటే నదీ స్నానాలకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఎప్పుడు మీరు గోదావరిలో స్నానం చేసినా, ఎప్పుడు మీరు కృష్ణానదిలో స్నానం చేసినా అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. దీనికి సంబంధించి శివపురాణం విద్యేశ్వర సంహితలో 2 శ్లోకాలు చెప్పారు. గోదావరిలో స్నానం చేస్తున్నా, కృష్ణలో స్నానం చేస్తున్నా ఆ 2 శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గోదావరి నదిలో మీరు ఎప్పుడు స్నానం చేస్తున్నా ఏ శ్లోకం చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. గోదావరి మహాపుణ్య బ్రహ్మ గోవధనాశని ఏకవింశ ముఖా ప్రోక్త రుద్రలోక ప్రదాయిని. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ గోదావరి నదిలో స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, గోదావరి మహాపుణ్య బ్రహ్మ గోవధనాశిని అంటే భయంకరమైన బ్రహ్మహత్యా పాతకాలు, గోవధ లాంటి పాపాలు పోగొట్టే శక్తి కూడా గోదావరి నది స్నానానికి ఉంటుంది. ఏకవింశ ముఖా ప్రోక్త అంటే గోదావరి నదీమ తల్లి 21 ముఖాలతో ఉంటుంది. రుద్రలోక ప్రదాయిని రుద్రలోకాన్ని అనుగ్రహిస్తుంది. అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకం రావాలంటే తరచుగా గోదావరి నదిలో స్నానం చేయాలి. అది ఈ శ్లోకంలో ఉన్న అర్థం. గోదావరిలో దిగినప్పుడు ఈ శ్లోకం చదువుకోండి, శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకం ప్రాప్తిస్తుంది. అలాగే కృష్ణానదిలో స్నానం చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో కూడా శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, కృష్ణవేణి పుణ్యనది సర్వపాప క్షయాపహ సాష్టాదశ ముఖా ప్రోక్త విష్ణులోక ప్రదాయిని. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, కృష్ణవేణి పుణ్యనది సర్వపాప క్షయాపహ పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. సాష్టాదశ ముఖ అంటే కృష్ణవేణి నదీమ తల్లికి 18 ముఖాలు ఉంటాయి. 18 ముఖాలతో ఉన్నటువంటి కృష్ణవేణి నదీమ తల్లి విష్ణులోక ప్రదాయిని, స్నానం చేస్తే విష్ణులోకాన్ని అనుగ్రహిస్తుందని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. తరచుగా కృష్ణానదిలో స్నానం చేస్తే శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకం రావాలంటే గోదావరిలో స్నానం చేయాలి. శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోకం రావాలంటే కృష్ణానదిలో స్నానం చేయాలి. అంటే కృష్ణ గోదావరి నదుల్లో స్నానం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ 2 శ్లోకాలు శివపురాణం విద్యేశ్వర సంహితలో మనకు తెలియజేస్తున్నాయి. అలాగే నర్మదా నదిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకొని ఉన్నత లోకాలు సిద్ధిస్తాయని, కావేరీ నదిలో స్నానం చేసినా కూడా పూర్వజన్మ పుణ్యాన్ని అనుసరించి బ్రహ్మలోకం కానీ, రుద్రలోకం కానీ, విష్ణులోకం కానీ లభిస్తుందని కూడా శివపురాణంలో చెప్పారు. కాబట్టి పుణ్యనది స్నానాలకు,
పుణ్యక్షేత్ర దర్శనాలకు ఇంత అద్భుతమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ప్రధానంగా గోదావరి నదిలో స్నానం చేస్తున్నా, కృష్ణా నదిలో స్నానం చేస్తున్నా, ఏ శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే పరమాద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, శరీరం విడిచిపెట్టాక విష్ణులోకము రుద్రలోకము లభిస్తాయో ఇంకొకసారి చూద్దామా మరి. గోదావరి మహాపుణ్య బ్రహ్మ గోవధనాశని ఏకవింశ ముఖా ప్రోక్త రుద్రలోక ప్రదాయిని. గోదావరిలో స్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం. అలాగే కృష్ణవేణి పుణ్యనది సర్వపాప క్షయాపహ సాష్టాదశ ముఖా ప్రోక్త విష్ణులోక ప్రదాయిని. కృష్ణలో స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం. కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనం చేయండి, పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించండి, జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోండి. వీలైతే జీవితంలో భగవంతుడు స్వయంభువుగా ఆవిర్భవించినటువంటి క్షేత్రంలో నివసించటానికి ప్రయత్నించండి. పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.